వీక్ ఫస్ట్ డే రోజు మార్కెట్ అయితే బాగా ప్రెజర్లో ఉందని చెప్పాలి. ముఖ్యంగా ట్రేడ్ డీల్ అయితే ఇంకా ఒక కొలిక్కి రాకపోవడం, తర్వాత Q1 రిజల్ట్స్ కూడా ముఖ్యంగా బ్యాంకింగ్ అండ్ రియల్ ఎస్టేట్ సంబంధించిన సెక్టార్ అంటే రియాలిటీ సెక్టార్కి అయితే బాగా ప్రెజర్లో ఉండడం జరిగింది. ముఖ్యంగా సెన్సెక్స్ చూసుకుంటే ఇంచుమించు ఒక 572 పాయింట్ల నష్టంతో అయితే ముగడం జరిగింది. 80,891 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ చూసుకుంటే 156 పాయింట్లు మైనస్లోకి వెళ్ళి 24,670 24,700 మార్కులు అయితే దిగువ క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 444 పాయింట్ల నష్టంతో 56,084 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ చూసుకుంటే ముఖ్యంగా స్మాల్ క్యాప్ 1.25% పడిపోవడం జరిగింది. మిడ్ క్యాప్ కూడా ఇంచుమించు 0.20% అయితే పడిపోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే సెక్టర్ వైజ్ చూసుకుంటే ఇంచుమించు కన్స్ట్రక్షన్ సంబంధించి అయితే 4% పడిపోవడం జరిగింది సెక్టార్లో. మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ చూసుకుంటే 2.7% పడింది. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ చూసుకుంటే 1.65% పడిపోవడం జరిగింది. PSU బ్యాంక్ చూసుకుంటే 1.2% పడిపోవడం జరిగింది. అండ్ మెటల్స్ చూసుకున్న 1.5%. ఓవరాల్గా మార్కెట్ అయితే బాగా ప్రెజర్లో ఉన్నాయని చెప్పాలి. వాట్ నెక్స్ట్? అటు కోటక్ మహీంద్రా కూడా చూసుకుంటే Q1 రిజల్ట్స్ తర్వాత ఇంచుమించు 7% పడినట్టుంది. ఓవరాల్గా మార్కెట్ ఎలా ఉంటుంది? వీక్ ఫస్ట్ డేట్ అయితే బాగా ప్రెజర్లోకి వెళ్ళడం జరిగింది. రేపు మార్కెట్ ఎలా ఉంటుంది అండ్ మార్కెట్ మెయిన్గా ప్రెజర్లోకి లోన్ కావడానికి మెయిన్ కారణమైంది. మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఏం చెప్తారు ఓవరాల్గా మార్కెట్ గురించి ఈరోజు ఏం చెప్తారు అండ్ రేపు ఈ వీక్ ఎలా ఉండబోతుంది? ఒక 5-6 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ కారణం, భారత్ అమెరికా ఇంకా అవి కాలేదు, ఏది ఆ ట్రేడ్ డీల్స్ అవన్నీ కాలేదు. ముఖ్యంగా అగ్రికల్చరు, పాల ఉత్పత్తులు, వాటిపైన సుంకాలు ఇంకా అది డిస్కషన్లు ఉన్నాయి. August 1 వచ్చేస్తున్న టైము. దీంతో మార్కెట్లో కొంచెం అదొకటి. నెంబర్ 2, క్వార్టర్ ఏదైతే ఫస్ట్ క్వార్టర్ ఉన్నాయో రిజల్ట్స్ అన్నీ కూడా అంత సాటిస్ఫాక్షన్ లేవు, మార్కెట్కి అనుకూలంగా లేవు, అన్నీ కూడా నిరాశపరచడం. కోటక్ బ్యాంక్ అయితే వాళ్ళ బాగా పట్టడం జరిగింది. ఇది సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ వచ్చి ఐటీ స్టాక్స్ మీద బాగా అనమాట జరగడం. అవి TCS నుంచి అప్పటి నుంచి కూడా వాళ్ళు TCS వాళ్ళు 12,000 మందిని తగ్గిస్తామని చెప్పడం, అది మెయిన్ రీజను. తర్వాత ఫోర్త్ వన్ వచ్చి కంటిన్యూగా FIIలు అమ్మటం మొదలుపెట్టారు. ఈ FIIలు కంటిన్యూగా ఏదైతే అమ్మటం మొదలుపెట్టారో అదొక రీజన్ మెయిన్. తర్వాత ఈ క్రూడ్ ఆయిల్ కూడా బాగా పెరగటం, ఇదొక రీజను. వీటన్నిటితో పాటు ఈ వారం వచ్చి F&O ఎక్స్పైరీ అనమాట. ఇది జూలై మంత్ ఎక్స్పైరీ. ఈ జూలై మంత్ ఎక్స్పైరీ ఎప్పుడైతే ఉంటుందో వలటాలిటీ ఉంటుంది. మిగతా వరల్డ్ మార్కెట్లతోటి మనకు పని లేదు. వరల్డ్ మార్కెట్లో నెగిటివ్ ఉన్నాయి అనేది ఒక వార్త. అంటే దాంతో పడటం అనేది ఒకటి. రెండోది, ఎప్పుడైతే ఈ మంత్ అంటే ఈ 3 days షార్ట్ కవరింగ్లు, ప్రాఫిట్ బుకింగ్లు, రిజల్ట్స్ బాగలేదని చెప్పేసి అన్నీ కూడా షార్ట్ చేస్తారు. మళ్ళీ రేపు శుక్రవారం నుంచి వచ్చేటప్పటికి అంటే జూలై మంత్ ఎక్స్పైరీ అయిపోతుంది. 1st తారీఖు స్టార్ట్ అవుతుంది. ఏది ఫ్రైడే 1st తారీఖు ఆగస్టు ఫ్యూచర్స్ ఓపెన్ అవుతుంది. అంటే ఈ 3-4 రోజులు ఒకెత్తు. మళ్ళీ ఫస్ట్ కాగానే August 1కి ఈ సుంకాలు, టారిఫ్లు అవన్నీ అవుతాయి. ఇంకా వీటన్నిటితోటి ఎప్పుడైతే మార్కెట్లు పడుతుందో విక్స్ కూడా బాగా పట్టడం జరిగింది. వలటాలిటీ ఇండెక్స్ అంటాం, అది కూడా బాగా పట్టడం జరిగింది. ఇవన్నీ బాగా పెరగడం జరిగింది, పట్టం కాదు పెరగడం జరిగింది. ఇవన్నీ పడితే వోల్టాలిటీ ఇండెక్స్ పెరుగుతుంది. వోల్టాలిటీ ఇండెక్స్ పెరుగుతుంది అంటే మార్కెట్కి నెగిటివ్ అనమాట. వోల్టాలిటీ ఇండెక్స్ తగ్గింది అంటే మార్కెట్కి పాజిటివ్. ఈ 6-7 రీజన్లతోటి FIIలు అమ్మటం, ఈ ఏవైతే Q1 రిజల్ట్స్ రాకపోవటం, మంచిగా లేకపోవటం, ఈ అమెరికా సుంకాలు, టారిఫ్లు ఇంకా ఫైనల్ కాకపోవటం. అయితే గుడ్ న్యూస్లు ఏమున్నాయి? మనం యూకేతో టైఅప్లు అయినాయి, ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ గుడ్ న్యూస్ ఉన్నాయి. ఫార్మాకి సంబంధించిన సెక్టర్ మాత్రం కొంచెం మంచి మూమెంటం అయితే కనిపించింది సార్ రోజు. అవును. ఇప్పుడు ఇవాళ బాగా, ఎందుకంటే లారస్ ల్యాబ్ ఒకటి 1200% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అది ఫస్ట్ క్వార్టర్, అది మెయిన్ రీజను. ఈ లారస్ ల్యాబ్ ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ వచ్చేటప్పటికి 13 కోట్లు వస్తే ఈ సంవత్సరం 162 కోట్లు వచ్చింది ఫస్ట్ క్వార్టర్. దాంతో అది బాగా పెరగడం జరిగింది. మెయిన్ ఇంకా ఫార్మాలని కూడా పెరగడం జరిగింది. ఇవాళ లాస్ట్ ల్యాబ్ ఆల్ టైమ్ హై, న్యూ హైలోకి వెళ్ళడం జరిగింది. అందుకని ఫార్మా సెక్టార్ ఒకటి, బాగా కన్జ్యూమర్ గూడ్స్ ఒకటి, వాటితోటి. అయితే ఏదైతే BSE సెన్సెక్స్లో 30 ఉంటాయో ఒక 7 షేర్లే పాజిటివ్లో ఉన్నాయి, మిగిలిన 23 నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. అందుకని మనం అంటే ఏం లేదుగా, ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో
F&O వాళ్ళంటే వాళ్ళకి వల్టాలిటీ ఎక్కువ ఉంటుంది, అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇన్వెస్టర్స్కి అయితే ఏం కాదు, ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉండి ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగా వచ్చినాయి, ఇప్పుడు తక్కువలో దొరుకుతాయి, అప్పుడు కొనుక్కుంటే మళ్ళీ ఫస్ట్ వీక్లో అంటే మళ్ళీ ఇప్పుడు పెరుగుతాయి అన్నమాట. ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు సార్ ఇన్వెస్టర్లు? ఇన్వెస్ట్ చేయడానికి ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ లో కంపెనీలు బాగా ఉన్నటువంటివి రిజల్ట్స్ బాగున్నా కానీ తక్కువలో దొరుకుతాయి ఇప్పుడు, ఎందుకంటే F&O ఎక్స్పైరీ కాబట్టి. మనం ఏం చేయాలి, ఎవరైతే ఆ హోంవర్క్ చేసుకొని ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్ చూసుకొని. అంటే ఇప్పుడు ఈరోజు చూసుకుంటే సార్ కోటక్ మహీంద్రా ఇంచుమించు మహీంద్రా బ్యాంక్ 7.3% అయితే పడిపోవడం జరిగింది. మెయిన్ అదే బ్యాంకింగ్, మనం ఇన్వెస్ట్ చేస్తే సెక్టార్ లో రైట్ మీరు అనేది ఆ బ్యాంక్ షేర్లు పట్టడానికి మెయిన్ రీజన్ అదే అనమాట. అంటే ఉదాహరణకి అంటే నా క్వశ్చన్ ఏంటంటే 7.3% పడింది కదా సార్ ఇప్పుడు. అవును, అంటే మనం ఇప్పుడు బై చేసి పెట్టుకుంటే ఒక 1 or 2 months లో అయితే పెరుగుతుంది కదా. కాదు ఇక్కడ ఏం జరిగింది అంటే 7,448 కోట్లు వచ్చింది ఫస్ట్ క్వార్టర్లో లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం 4,472 కోట్లు వచ్చింది, అంటే సుమారు 3,000 కోట్లు తగ్గిపోయింది. 3,000 కోట్లు అంటే 45% తగ్గిపోయింది. ఈ కోటక్ బ్యాంక్ ఇప్పట్లో పెరిగేది లేదుగా. కాకపోతే ఈ 4 రోజులు ఆగినాక బ్యాంకింగ్ సెక్టార్ లో ఏ బ్యాంకులు బాగా రిజల్ట్స్ కనుక వచ్చున్నాయి అనుకోండి, అవి మీరు అన్నట్టు ఆ షేర్లు కొనుక్కోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ సార్, పోర్ట్ఫోలియోలో మనం కోటక్ మహీంద్రా బ్యాంక్ యాడ్ చేసుకోవచ్చా? లేదు, వద్దు. ఇప్పుడు పూర్ ఉన్నాయి రిజల్ట్స్, ఆ రిజల్ట్స్ ఎప్పుడైతే పూర్ ఉన్నాయో మనము దాని జోలికి పోవద్దు అన్నట్టు. సింపుల్ గా మీకు బాగా రిజల్ట్స్ వచ్చినాయి ఏమేంటి అంటే, ఉదాహరణకి సెంట్రల్ బ్యాంక్ ఒకటి బాగా వచ్చింది, ఐఓబి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఐఓబి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వచ్చింది, పోయిన సంవత్సరం 632 వస్తే ఇప్పుడు 1,100 కోట్లు వచ్చింది. తర్వాత ఎస్ బ్యాంక్ వచ్చింది, పోయిన సంవత్సరం 516 వస్తే ఇప్పుడు 800 కోట్లు వచ్చింది, 808 కోట్లు. యూకో బ్యాంక్ ఒకటి పర్లేదు, బాగా వచ్చినాయి అంటే ఇక రెండే ఏది ఇప్పటి వరకు. పంజాబ్ సింధ్ బ్యాంక్ కూడా బాగా వచ్చింది, 181కి 269 కోట్లు వచ్చినాయి. 4 బ్యాంకులు వచ్చినాయి. ఇక ఓవరాల్ గా ఐసిఐసిఐ బ్యాంక్ బాగుంది. యూనియన్ బ్యాంక్ బాగా వచ్చింది, యూనియన్ బ్యాంక్ 3,600 కోట్లు, 3,641 కోట్లు లాస్ట్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం 4,427 కోట్లు 4,428 కోట్లు వచ్చింది, అంటే సుమారు 800 కోట్లు ప్రాఫిట్ పెరగడం జరిగింది. ఇది చూడొచ్చు. బ్యాంకులు మార్కెట్ ఎలా ఉండొచ్చు సార్ మనకి? ఇవేగా ఈ 4 రోజులు మామూలుగానే ఉంటుంది అది వీక్లీ. ఇప్పుడు రేపు మంగళవారం వచ్చేటప్పటికి BSE సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైర్ అని చెప్తారు, బుధవారం వచ్చేటప్పటికి ఈ రోల్ ఓవర్లు ఉంటాయి, ఏది జూలై మంత్కు ఆగస్టు మంత్కు, గురువారం వచ్చేటప్పటికి మంత్లీ వీక్లీ నిఫ్టీ అన్నీ కూడా ఈ జూలై మంత్ NSEది ఎక్స్పైరీ ఉంటుంది. ఇంకొకటి మెయిన్ రీజన్ IPOలు చాలా వస్తున్నాయి, మెయిన్ అది కూడా ఒక రీజన్. ఈ IPOలు ఎప్పుడైతే బాగా వస్తున్నాయో, కొన్ని వేల కోట్లకు ఉన్నాయి IPOలు, ఏవైతే అంటే ఎక్కువ కంపెనీలు ఈ వారం ఉన్నాయి అనమాట. అంటే NSDL ఉంది, మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పండి సార్, IPOలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా? ఇప్పుడు NSDL ఉంది కదా, ఇంకో 2 రోజులు అయితే. అంటే జనరల్ గా IPO ఏదైనా సరే మనం ఇన్వెస్ట్ చేయొచ్చా? IPOలో లాభం ఉంటుందా? మంచిగా ఉంటాయి అవి. GMP చూసుకోవాలి, గ్రే మార్కెట్ ప్రీమియం అని ఉంటుంది, గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకొని ఇన్వెస్ట్ చేయాలి. మెయిన్ రీజన్ ఇప్పుడు 7,300 కోట్లకి ఇప్పుడు ఈ వారం IPOలు ఉన్నాయి. దీని తర్వాత ఇంకా మెయిన్ రీజన్ ఏంటంటే రాబోయే రోజుల్లో IPOలు చాలా వస్తున్నాయి. అందుకని వాటి కోసం ఏం జరుగుద్ది, ఈ సెకండరీ మార్కెట్లో ఎక్కువ శాతం అంతగా ముందుకు రారనమాట. అంటే ఫండ్స్ అన్ని IPOలకి వెళ్తాయి, అదొక రీజన్ కూడా మార్కెట్లు పట్టడానికి, అదొక రీజన్. అయితే మీరు అన్నట్టు IPOలు కనుక ఎవరైతే అప్లై చేయదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా ఆ IPOలు గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకోవాలి, బ్రాండ్ ఉన్నటువంటి చూసుకొని అప్పుడు మనము అప్లై చేయొచ్చు. ఓకే సార్, ఫైనల్గా ఇది కమ్యూనిటీ మార్కెట్ ఎలా ఉంది సార్? కమోడిటీస్ మార్కెట్ అయితే స్టేబుల్గా ఉంది. ఇప్పుడు ఏదైతే క్రూడ్ ఆయిల్ పెరిగింది కానీ గోల్డ్ అయితే అక్కడక్కడే ఉంది, అంటే స్తబ్దత అంటారు, సైడ్ వేస్లో ఉంది, ఇంకా ఏమీ మూమెంట్ లేదు. ఇంకొకటి ఏంటిదంటే ఈ గోల్డ్ సిల్వర్ ఏదైతే ఉందో మంత్లీ వస్తుంది ఎక్స్పైరీ, అది ఆ మంత్లీ ఎక్స్పైరీకి వచ్చేటప్పటికి అది కూడా కొంచెం వల్టాలిటీ ఉంటుంది. మళ్ళీ ఫస్ట్ వీక్ తర్వాతనే మళ్ళీ ఈ ఎక్స్పైరీ కనుక అయిపోతే F&O ఫ్యూచర్స్ ఏవైతే అయిపోతుందో అప్పుడు మళ్ళీ ఈ గోల్డ్కు మూమెంట్ ఉంటుంది. అప్పటి వరకు ఈ గోల్డ్ అంతా సైడ్ వేస్లో ఉంటుంది ఈ మార్కెట్లతో పాటుగా. ఇంకోటి ఆ క్రిప్టో కరెన్సీ కూడా బాగా పెరగడం జరిగింది. ఇవి ఇప్పుడు ఫ్లాట్గానే ఉంది, ఇప్పుడు ఏది గోల్డ్ వచ్చి ఫ్లాట్గా ఉంది. కరెన్సీస్ వచ్చేటప్పటికి
ఆల్ టైమ్ హైలోకి బిట్ కాయిన్ పోవటం జరుగుతుంది. ఉదాహరణకి ఇప్పుడు బిట్ కాయిన్ వచ్చి $1,68,668 నడుస్తుంది అనమాట ఇప్పుడు. లక్షనా కోట్యా? ఆల్ టైమ్ హై వచ్చి $1,23,000 అది. లక్షనా కోట్యా సార్? కోటి అంటున్నారా లక్ష అంటున్నారా? $1,18,000. ఓకే ఓకే ఓకే. ఒక బిట్ కాయిన్ ఈజ్ ఈక్వల్ టు అంటే సుమారు ₹1,00,00,000 పైన ఉంటుంది అది. ఓకే ఓకే. అంటే మనం ఇండియన్ కరెన్సీకి డాలర్ కన్వర్షన్ చేస్తే ₹1,00,00,000 పైన ఉంటుంది అది. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఈరోజు మార్కెట్ అప్డేట్స్. జీవి సత్యనారాయణ గారు చెప్పేది ఏంటంటే మార్కెట్ అయితే ప్రజెంట్ Q1 రిజల్ట్స్ అండ్ మెయిన్ ట్రేడ్ డీల్ ఎఫెక్ట్ అయితే బాగా ప్రెజర్లో అయితే కనిపిస్తుంది. రేపు వచ్చే రిజల్ట్స్ అండ్ Q1 అది ట్రేడ్ డీల్ని బట్టి అయితే మార్కెట్ మూమెంటం ఉంటుంది ఈ వీక్. నెక్స్ట్ ఆగస్టు కూడా దాని మీదనే ఆధారపడి ఉంటుందని అయితే చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.